ఇలాగ తర్వాత ఇంకా మనకి ఉండే సంగీత దర్శకుల్లో ఒక స్టేజ్ పెర్ఫార్మెన్స్ శాస్త్రీయంగా కచేరీ ఇవ్వాలి అంటే ఈ పాటలు అని చెప్పుకోదగ్గ పాటలు ఇచ్చిన వారు పెండియాల గారు. జగదేక వీరుని కథలో శివశంకరి ఒకటి. అటువంటి అది దర్బారీ కానడ రాగంలో చాలా కంపోజ్ చేశారు. అది ఎంత బాగుంటుందో. తర్వాత జయభేర్లో రసికరాజ తగువారముగామా అగడు సేయ తగవా ఏలు దొరవు అరమరికలు ఏల ఏలవేల సరసాల సురసాల ఏలు దొర ఇలా ఇది ఉంటుంది. వెంటనే ఈ సాంగ్స్ షిఫ్ట్ అవ్వడం కూడా ఓకే కొంచెం ఇబ్బంది. అందుకని అయినప్పటికీ కూడా కొంచెం ట్యూన్ ఇలా ఉంటుంది అని చెప్పడం కోసం నేను వినిపిస్తున్నానండి. ఇది విజయానంద చంద్రిక. అసలు యాక్చువల్గా అటువంటి రాగం లేదు. అది సినిమా దృశ్య పరంగా ఏంటంటే ఇక్కడ ఆ సన్నివేశం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ జైఫేర్లో గురువు గారు నాగయ్య గారు అక్కడ సభలో ఉంటారు. శిష్యుడు రసిక రాజు తగువారము కామ. ఇక్కడ ఆ రాజుగా ఎస్వి రంగారావు గారు. ఆయన పేరు విజయానందుడు. ఆయనకిట చక్రవాక కానడ రాగాలంటే ఇష్టంట. అందుకని అక్కడ క్యారెక్టర్ నాగేశ్వరరావు గారి క్యారెక్టర్ ఎలా చేస్తారంటే రాజుగారికి చక్రవాక కానడ రాగాలు ఇష్టం కాబట్టి ఈ రెండు మిళితం చేసి ఆయన పేరు విజయానందుడు కాబట్టి విజయానంద చంద్రిక అని మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు పేరు పెట్టారు. దీని అంటే అసలు అనిపిస్తుంది ఇదేమిటి మీరు ఇప్పుడు ఏ రాగంలో పాడుతున్నారు అని ఆ నర్తకి రాజసులోచన అడిగితే విజయానంద చంద్రిక అంటాడు ఈయన. మేము ఇప్పుడు వినలేదే అంటుంది రాజనర్తకి. ఇప్పుడు వింటారుగా అంటాడు ఆయన. అంటే అక్కడ ఆ మేళవింపు అద్భుతంగా కుదిరింది. ఆ దృశ్యం అద్భుతంగా. అసలు ఆ పాత సినిమాల్లో ఈవెన్ ఆ సన్నివేశం క్రియేట్ చేయడంలో కూడా ఎంత శ్రమ పడేవారో, ఎంత అద్భుతంగా చేసేవారో అన్నది ఇదొక నిదర్శనం. అటు పాటగా, అటు దృశ్యంగా కూడా వారి నటన కౌశలానికి కూడా అది బ్యూటిఫై. ఇలా ఉంటే ఇంతలా ఉంటే పాడుతా తీయగా చల్లగా. ఇక ఎప్పుడు అది రెగ్యులర్గా మనం వినిపిస్తున్న ఒక స్లోగన్ లాంటిది మోగ మనసుల్లో. ఈ పాడుతా తీయగా అన్నది ఆయన పహాడీ రాగం, హిందుస్థానీ పహాడీ. అంటే దానికి దగ్గరగా మన కర్ణాటక సంగీతంలో యదుకుల కాంభోజీ అని పరిగణిస్తా. దగ్గర అంటే రెండు ఎగ్జాక్ట్గా కాకపోవచ్చు, దగ్గరగా అలా అనిపిస్తుంది అనమాట. పహాడీలో అన్ని స్వరాలు స్వేచ్ఛగా ఉపయోగించుకోవడానికి వెసులుబాటు ఉంది. అందుకని ఇంకా ఈ పాటలన్నీ ఇదేం ఆటోమేటిక్గా అందరికీ తెలుసున్నవే. తర్వాత చెప్పుకోదగ్గ చక్కటి అందమైన పాట అంటే ఇందాక మనం ఒక రాగేశ్వరి అనే ఒక రాగం గురించి బడే గులాం అలీ ఖాన్ గారి గురించి ఆయన ఇదిలో మనం చెప్పుకున్నాం కదా. ఆయన ఇక్కడ ఒకటి ఉందండి. ఇది నా చెలి, ఇది నా సఖి, ఇది నా సఖి నా మనోహరి, ఇది నా చెలి, ఇది నా చెలి, ఇది నా సఖి నా మనోహరి. ఇదండి. ఇది చాలా చంద్రహారం చిత్రంలో ఈ రాగేశ్వరి ఆధారంగా చేసిన పాట. చక్కటి మధుర గీతం. తర్వాత అందరికీ శేషశీలవాస శ్రీ వెంకటేశ అందరికీ తెలుసున్నదే. అది రీతి గౌడ అనే ఇదిలో చేశారండి ఆయన. తర్వాత శహన రాగం జనరల్గా మనకి కొంచెం విషాదం. ఇప్పుడు శివరంజని, శహన ఇటువంటివన్నీ కూడా
కొన్ని మనం అంటే అందులో మెలాంకలి, ఒక విషాదం బాగా ఎక్కువ పలికే రాగాలన్నమాట. దాంట్లో వీరాభిమన్యులో మహాదేవన్ గారు చూచి వలచి చెంతకు పిలచి సొగసులు లాలన చేసి, ఆ పాట ఒకటి చాలా చక్కగా చేశారు షహనార్లో. అది ఇంకా ఘంటసాల గారి వాయిస్లో చెప్పక, అది శంఖం, మామూలు నీళ్ళు అందులో తీర్థం అయిపోతాయి ఆటోమేటిక్గా. అది తర్వాత అనార్కలి, హిందువుల రాగంలో ఆదినారాయణరావు గారు అనార్కలి దీంట్లో మెయిన్ ఏంటంటే అసలు ఎత్తుబడే చాలా అందమైనవి. రాజశేఖరానిపై మోజు తీరలేదురా. ఇది ఇంకా జిక్కి గారు, ఘంటసాల గారి గాళాల్లో ఎన్నిసార్లు విన్నా తనివి తీరని పాట అది. తర్వాత ఇటువంటి ఒక అందమైన రాగం మన దగ్గర పెంటటానిక్ స్కేల్లో, అంటే 5 స్వరాలు ఉండే రాగాల్లో మనకి మోహన రాగం ఒకటి, మధ్యమావతి ఒకటి, హిందోళం ఒకటి, శుద్ధ సావేరి ఒకటి, ఇటువంటి రాగాలు కొన్ని ఉన్నాయి. అంటే 5 స్వరాల్లో చాలా చాలా అందంగా వస్తాయి పాటలు. దాంట్లో నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో, నిదురలేచెనెందుకో. ఇది పూజాఫలం చిత్రంలో రాజేశ్వరరావు గారి కంపోజిషన్లో. ఈ ఘంటసాల గారు, మనం చూడండి, మీరు ఎన్నో పాటలు వినండి, ఆయన వాయిస్ ఈ పాటలో చాలా కొత్తగా మలుస్తారు. ఎందుకంటే ఆయన గంభీరమైన టోన్ ఆయనది, ఆ గాంభీర్యత తగ్గించేస్తారు ఆయన. ఎందుకంటే ఇది గాంభీర్యం ఉండకూడదు ఈ పాటలో. ఎంత సరళంగా సలలితంగా పాడతారో ఈ పాట. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు మీరు ఆ పాట వినండి, ఆయన మిగిలిన పాటలు కంపేర్ చేసుకోండి. ఈ పాటలో ఒక రకమైన ఆర్ద్రత, ఒక రకమైన లాలిత్యం, ఒక రకమైన అనుభూతి, అలా ఏదో భావకవుల వలె ఎవరికి తెలియని ఏవో పాటలు అంటే రాసినట్టుగా ఈ భావ కవిత్వంలాగా దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి పాటలు ఎలా సలలితంగా ఉంటాయో అలా వినిపిస్తుంది ఈయన గొంతులో ఈ పాట యాక్చువల్గా రాసింది నిన్నలేని అందమేదో సినారే అనుకుంటాను సార్. గురప్ప సినారే కదా? నారాయణ రెడ్డి గారు. ఈ పాట అసలు ఈ పాట చాలా అద్భుతం. నాకెందుకో ఘంటసాల గారి పాటలు ఇది ఒక పెక్యులర్, దీని స్పెషల్ మెన్షన్ చేయవలసిన పాటలో నాకు ఇది ఒకటి అనిపిస్తుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.